నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయశంకర్. చంద్రబాబు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ ఇద్దరు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి సింగపూర్ సహకారం కోరుతూ వీరు సింగపూర్కు వెళ్ళి అక్కడ ప్రవాస భారతీయులతో కలవడమే కాకుండా సింగపూర్ అధికారులతో కూడా భేటీ అయ్యారు. కొంత మీట్ కూడా ఒకటి జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖకి సంబంధించి ఐటీ కారిడార్ విషయంలో కావచ్చు, లేకపోతే అమరావతికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, సింగపూర్ తమ సహకారాన్ని అందిస్తామని చెప్పినట్లుగా టీడీపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇదే నేపథ్యంలో మరోవైపు వైసీపీ ఏమో సింగపూర్కి చంద్రబాబు వెళ్ళింది కేవలం ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడానికి అనేటువంటి ఒక ఘాటైన విమర్శ కూడా చేస్తోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ తోటి సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఈసారి వాటిని మళ్ళీ మనం మరింత బలంగా పెంపొందించుకునేందుకే ఈ పర్యటన అంటూ చంద్రబాబు కూడా పునరుద్ఘాటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా సింగపూర్ వాళ్ళు ఫ్రీగా దాన్ని ఇచ్చేలాగా మనం మాట్లాడామంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో సింగపూర్ ప్రభుత్వం నిజంగానే తోడ్పాటు అందించనుందా, లేక కేవలం ఇది ఒక రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలా? ఈ అంశాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు కోటేశ్వరరావు గారు ప్రముఖ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటు కంచెల విజయభాస్కర్ గారు టీడీపీ పార్టీ నుంచి, అబ్దుల్ గఫూర్ గారు మాజీ ఎమ్మెల్యే మరియు సిపిఎం నాయకులు, వారితో పాటుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, నలుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా పాదయాత్ర గారితో ప్రారంభిద్దాం. పాదయాత్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి? అంటే మేము సింగపూర్కి వెళ్ళాము, అభివృద్ధి లక్ష్యంగా ఈ పర్యటనలన్నీ కూడా చేస్తున్నాం. గత వైసీపీ పాలనలో పూర్తిగా అభివృద్ధి ఎక్కడికక్కడ పడకేసింది. అంతేకాకుండా సింగపూర్ తోటి సత్సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది టీడీపీ చెప్తున్నటువంటి మాట, లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే పదే చెప్తున్నటువంటి మాటగా అనుకోవాలి. ఇక సింగపూర్కి వెళ్ళొచ్చిన తర్వాత మనకు చాలా లాభం చేకూరింది అంటూ ఐటీ కారిడార్ విషయంలో కావచ్చు, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏం చెప్తారు, ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే, సత్యమునే పలకవలను అనేది మనం అనుకోవాలి. ఇక విషయానికి వస్తే సింగపూర్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వెళ్ళడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు. అనేక సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా అనేక సార్లు పలుమార్లు సింగపూర్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడులో ఉన్న నానుడు ఏంటంటే సింగపూర్లో ఈయన చాలా పెట్టుబడులు ఉన్నాయి, ఈయన కుటుంబ ఆస్తులు చాలా ఉన్నాయి అక్కడ అనే నానుడు కూడా ఉంది. ఈయనకి అత్యంత సన్నిహితుడు ఈశ్వరన్, మాజీ సింగపూర్లో మంత్రివర్యులు ఈశ్వరన్ గారు అనేక కేసుల్లో ఇరుక్కొని ఆయన ఆ జైలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించి చూసినప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు ఆ ఈశ్వరన్ గారిని పలకరించడానికి వెళ్ళారా, లేకపోతే ఆ ఈశ్వర గారిని కదిలిస్తే వీళ్ల డొంక ఏమన్నా కదిలిందా అనే అనుమానాలు ఇప్పుడు హఠాత్తుగా సింగపూర్ వెళ్ళడం వల్ల మనం అనుకుంటాం. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, గతంలో కూడా ఇట్లా సింగపూర్ వెళ్ళి సింగపూర్ టౌన్షిప్ అని చెప్పేసి అమరావతిలో వేల ఎకరాలు భూములు కేటాయించి వాళ్ళు ఏమి చేయకుండా వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లానే ఈ ప్లాన్స్ అని అవని ఇవని రకరకాలుగా చెప్తారు. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వార్తలు చెప్పటం చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు. ఇంకొక అవమానకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఆర్కిటెక్టులు, ప్లానర్సు, ఇంజనీర్సు ప్రపంచ దేశాల్లో వెళ్ళి ప్రపంచ దేశాల్లో బ్రిడ్జిలు కట్టిన సందర్భాలు, ప్రపంచ దేశాల్లో అనేక రకాల ప్లాన్స్ ఇచ్చి అక్కడ సక్సెస్ అయిన ఇంజనీర్స్, భారతదేశ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. భారతదేశంలో అమరావతికి ప్లాన్ చేయడానికి సింగపూర్ వెళ్ళాము, సింగపూర్ వాళ్ళు ప్లాన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇచ్చేది ఏందండి? నాకు అర్థం కాలేదు. ప్లాన్ ఫ్రీగా ఇచ్చేది ఏంది? ప్లాన్ అనేది మానవ మెదడులో ఉన్న ఒక ఐడియా, అదొక స్కెచ్. ఆ స్కెచ్ భారతదేశంలో అంతకంటే మేధావులు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారా, లేకపోతే ఈయన పెట్టుబడులు అక్కడ పెట్టడానికి వెళ్ళారా అనే సందేహాలు అనేకం కలుగుతున్నాయి.
ఈయన వ్యక్తిగత పెట్టుబడులు అక్కడ పెట్టడానికి వెళ్ళాడా, లేదా ఆ పెట్టుబడులు తెచ్చేవాడైతే 14 నుంచి 19 వరకు ఇంతవరకు సింగపూర్ నుంచి మనకేం పెట్టుబడులు తెచ్చాడు, ఎక్కడెక్కడ వాటిని వినియోగించాడు, ఇవన్నీ వివరణ చెప్పాల్సి ఉంటది. ఇంత ఏమి ఎంఓయూలు అయినాయి, ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు, ఇవన్నీ చెప్పాల్సి ఉంటాయి. అట్లానే అనేక మార్లు అనేక అబద్ధాలు ఆడి ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఈశ్వరన్ గారిని సింగపూర్ లో అరెస్ట్ చేయడం, ఆ సింగపూర్ లో ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చూసాం మనం. ఇవన్నీ కూడా చూసాం. అంటే చంద్రబాబు గారికి కూడా వ్యక్తిగతంగా అక్కడ ఆస్తులు ఉన్నాయనేటువంటి చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ చర్చ జరుగుతుందనే నేను అంటున్నాను. ఇప్పుడు నేను చెప్తానంటే కూటమి ప్రభుత్వం ప్రచారంలో టాపు, ప్రసంగాల్లో ఊపు, అబద్ధాల్లో తోపు, మోసాల్లో టాపు. ఈ అన్నిటిని పెట్టుకొని వాళ్ళు ఈ ప్రజల్ని నమ్మించలేక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకుల్ని, మంత్రులని గ్రామ స్థాయి నుంచి అగ్రగా సీఎం స్థాయి, డిప్యూటీ స్థాయి వరకు ప్రజల్లో ఎక్కడ మీటింగులు చెప్పలేకపోతున్నారు, ప్రచారాలు చేసుకోలేకపోతున్నారు, ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు, ప్రతిపక్షాల ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. హామీలు నెరవేర్చామని చెప్తున్న అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలు ఇవాళ సచివాలయాల చుట్టూ, స్కూళ్ల చుట్టూ తల్లులు మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి తిరుగుతూ అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్షన్లు ఇచ్చామని చెప్పి ఘనంగా చెప్పుకున్న వాటిల్లో ఇంతవరకు 14 నెలలు అయితే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయారు. ఉన్న పెన్షన్లలో గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లో సుమారు 5 లక్షల పెన్షన్లు తీసేశారు. ఇవన్నీ గమనించుకుంటూ పోతే ఆడబిడ్డ నిధి ఇవ్వలేదా, మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేదా, ఉచిత బస్సు ఇంతవరకు రాలేదా, అట్లానే రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదా? 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే బొచ్చెడున్నాయి సమస్యలు. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలతోటి కనీసం ఆడబిడ్డల మాన ప్రాణాలు కూడా అరికట్టలేని పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ను కాపాడలేని పరిస్థితి. వీటన్నిటి సమస్యల నుంచి తప్పుకొని ప్రశాంతంగా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకోవడానికి, పెట్టుకోవడానికి తండ్రి కొడుకులు వెళ్ళారనేది మా అనుమానం. ఓకే, ఎస్, ఒక్కసారి మనం గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం అండి. నమస్తే విజయశంకర్ గారు. ఎస్, ఎలా చూస్తారని అంటే సింగపూర్ వెళ్ళామో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, లేకపోతే ఏపీ అభివృద్ధి విషయంలో సింగపూర్ తోడ్పాటు అందించనుంది. గతంలో అంటే 2019లో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో, అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో, అప్పుడు కూడా మేము సింగపూర్ తోటి సత్సంబంధాలు తోటి ముందుకు వెళ్ళాం. కాకపోతే మధ్యలో వచ్చినటువంటి వైసీపీ పార్టీ వల్ల కొంత అటు ఇటు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మేము అదంతా కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉన్నామంటూ కూటమి ప్రభుత్వం చెబుతోంది. లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రధానంగా చెప్తున్నారు. వారు వెళ్ళారు, అక్కడ ఒక సమ్మిట్ నిర్వహించారు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. విశాఖలో కావచ్చు, అమరావతిలో కావచ్చు, మరిన్ని ప్రాంతాల్లో కావచ్చు, సింగపూర్ నుంచి. దాంతోపాటుగా ఒక మాస్టర్ ప్లాన్ని కూడా మనకు ఫ్రీగానే ఇస్తానని చెప్పారు, అమరావతికి సంబంధించి అంటూ కూడా చెప్పారు. ఎలా చూస్తారంటే నిజంగానే వర్కౌట్ అవుతాయా ఇవన్నీ, లేకపోతే కేవలం? జయశంకర్ గారు, దురదృష్టం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పోతే కూతుర్లను వాళ్ళని చూడడానికి, అప్పుడేమో అసలు మొత్తం విమానం నిండా డబ్బులు తీసుకుని పోయినారు ఎక్కడో దాచుకోవడానికి, ఆ రోజు ఆరోపణ. ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పోతే ఆయన వ్యాపారాలకు డబ్బులు తీసుకొని పోయి అక్కడ దాచిపెట్టుకుంటున్నాడు. ఇవి నేను చెప్పేది ఏమంటే రాజకీయ పరంగా మనం చంద్రబాబు నాయుడు అవినీతి ఉన్నా, జగన్ అవినీతి ఉన్నా ఖచ్చితంగా మనం ఎండగట్టొచ్చు. కానీ ఒక పర్పస్ కోసం వాళ్ళు పోతున్నప్పుడు ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేటువంటి పద్ధతిలో సద్విమర్శలుగా ఉంటే మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి రావడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. సరే, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అక్కడ పోయి నేర్చుకోవచ్చు, అక్కడ ఉండేటువంటి విషయాలు తెలుసుకోవచ్చు, ఆ పద్ధతిలో డెవలప్మెంట్ దీంట్లో ఏదైనా వర్తింపజేసుకుందామా అనేది ఆలోచించవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు అందరితో పరిమితం కావడం లేదు. ఇంకొంచెం ముందుకు పోయి ఆయన రికార్డులను సరి చేయాలా అంటున్నాడు. ఏ రికార్డును సరి చేయాలా? గతంలో 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ కన్సార్టియంకి అప్పచెప్పాడు అమరావతి. దాదాపు ఈ భూములు అమ్ముకుంటే కార్యక్రమం కూడా వాళ్ళకే అప్పచెప్పాడు.
సరే వాళ్ళు ప్లాన్ వేశారు, ఆ మధ్యలో ఆ, అటు ఇటు జరిగినప్పుడే పోయింది, గవర్నమెంట్ పోయింది, ఆ తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు రికార్డ్ సరి చేయాలా అంటే ఏమిటి, సింగపూర్ గవర్నమెంట్ని ఇక్కడ మొత్తం అన్ని కార్యక్రమాలు చేయమనిలాగా వాళ్ళని తీసుకొని రావడమా? నా ఉద్దేశంలో అది అనవసరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టెండర్లు పిలిచారు, ఆల్రెడీ చాలా వాటికి టెండర్లు పిలిచారు, ఒక ప్లాన్ ఉంది, సిఆర్డి అదే పని చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిగతా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తాయని చెప్తున్నారు. అటువంటి అప్పుడు మళ్ళా సింగపూర్ కన్సార్టియం పేరుతో ఇంకో కంపెనీకి అప్పచెప్పడం అనేటువంటిది, ఇది రాష్ట్రం చేయాల్సిన పని ఇతరులకు అప్పచెప్పడం, ఆ రకంగా ఆరోపణలకు ఆస్కారం ఏర్పడడం తప్ప ఇంకోటి కాదు. సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకుని వస్తాము అంటున్నారు. సింగపూర్ ఒక చిన్న దేశం అండి, అది ఒక ఊరు, ఒక నగరం. అది ఆ నగరం యొక్క ఏమంటే జాగ్రఫికల్గా అది సెంట్రల్ ఏషియాలో కేంద్ర ప్రాంతంలో ఉంది. అటు చైనా లేదా ఇటు అన్ని తూర్పు ఆసియా దేశాలు కానీ అట్లాగే అన్ని దేశాలు అక్కడ కలవడానికి ఆస్కారం ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్కు అది హెడ్ క్వార్టర్గా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫీసు వాషింగ్టన్నే తప్ప వీళ్లకు, లేదా న్యూయార్కే తప్ప గఫూర్ గారు చెప్పండి. ఇటు గఫూర్ గారి సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను. ఈ లోపు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మళ్ళీ వారు పెట్టుబడులు రావచ్చు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఏదైనా లాభసాటిగా ఉంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలు తీసుకొని పోతారు. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ నిర్మాణ పరిశ్రమలు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు చేసి ఆ ఉత్పత్తులు అమ్ముకొని లాభాలు సంపాదించే ఈ బిజినెస్ వాళ్ళు చేయరండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి బిజినెస్ ఆశిస్తున్నారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో రియల్ ఎస్టేట్ బిజినెస్ మెయిన్ అనుకుంటున్నాడా, అందుకోసం వాళ్ళతో మాట్లాడుతున్నారా మరి నాకు తెలియదు. అదే కనుక అయితే అనవసరమైన దండగమారి క్రియ అనేది నా అభిప్రాయం. అదే కనుక అయితే అందుకోసం సింగపూర్ నుంచి ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఏమిటి అంటే హౌసింగ్లో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ అంతా ఇస్తామంటున్నారు. సార్ హౌసింగ్లో టెక్నాలజీ ఇప్పుడు ఏముంది సార్, మనం కట్టినము ఆంధ్ర రాష్ట్రంలో 1,50,000కు పైగా, 1,50,000 ఇంకా ఎక్కువ ఉంటాయి టిడ్కో ఇండ్లు తయారైన. ఇల్లు వచ్చి కూడా 1 year అయిపోయింది గవర్నమెంట్లో. టిడ్కో ఇండ్లో గబ్బిలాలు సంసారం చేస్తున్నాయి. అవి బాగు చేసి ప్రజలకు అప్పచెప్పరు. ఇప్పుడు మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్తో హౌసింగ్ ఏదో టెక్నాలజీ దిగుమతి చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో చేస్తున్నట్టుగా చిత్రీకరించడానికి ఉపయోగం తప్ప అంతకుమించిన ఉపయోగం ఏం లేదు. అందుకోసం అయితే పోయి రావడం తప్ప, నేను పోయి రావడానికి తప్పు పడడం లేదు. అయితే అద్భుతాలేవో జరగబోతున్నాయి, ఇంకేదో మేము చేస్తున్నాము, ఈస్టమన్ కలర్ పిచ్చి ఐమాక్స్లో సినిమా చూపించేటువంటి పద్ధతితో పోవడం సరైనది కాదు. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఎక్కడి వరకు అండి? 2029. 2029లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం ఏమేం చేయాలి? టిడ్కో ఇండ్లు ముందు బాగు చేయండి. హౌసింగ్లో చాలా ఇండ్లు ఇచ్చినారు, మధ్యలో ఆగిపోయినాయి, అవి పూర్తి చేయండి. అట్లాగే ప్రజలకు కావాల్సినటువంటి పంచాయతీ ద్వారా చేయాల్సిన పనులు చూడండి. అట్లాగే ప్రాజెక్టులో అత్యవసరంగా ప్రజలకు ఏం కావాలనో జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్ట్స్, రాయలసీమలో కానీ ఇతర కరువు ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో కానీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అవి చేయండి. ఇటువంటివి లేకుండా ఏదో మేము భగీరథుని తీసుకొని వస్తాము లేదా మేము అద్భుతాలు చేస్తాము, ఈ 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో అద్భుతాలు జరిగేది ఏం లేదండి. అందుకోసం ఈ హైప్ చేయడం మానుకుని ఆయన ఎంతసేపు ఆయన నిన్న చెప్తున్నాడు, నిన్న సింగపూర్లో ఉపన్యాసంలో చెప్పాడు, చైనాను అధిగమిస్తాము. పగలగలమనండి. చైనాను అధిగమించడం అనేటువంటిది ఆచరణలో చేయగలుగుతారా వీళ్ళు? ఆయన ప్రధానమంత్రి, ఆయన ఒక రాష్ట్రంలో, అది కూడా వెనుకబడిన రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి చైనాను అధిగమించామని ప్రగల్భాలు పలకడం ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి ఇటువంటివి అతి మాటలు, మభ్యపెట్టే మాటలు, అద్భుతాలు చిత్రీకరిస్తామనే పద్ధతిలో హైప్ చేసుకోవడం, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇట్లా హైప్ చేసి 2019లో దెబ్బతిన్నారు. మళ్ళీ అదే లైన్లో పోతున్నారు. ఇదే లైన్లో పోతే దెబ్బతిన్నారు. కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు సింగపూర్ పోయి వస్తే పోయిరండి, కానీ ఏం చేశారు అక్కడ ప్రజలకు చెప్పాలండి. వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి నివేదిక ప్రజలకు ఇవ్వాలా, ఏ ప్రాజెక్టులు ఏమిటి,
పారదర్శకంగా ప్రజలకు చెప్పాలా. రెండవది ఏమిటంటే మీరు దయచేసి హైప్ని క్రియేట్ చేసుకోవద్దు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడితే మీ మీద విశ్వసనీయత పెంచుకుంటే మీకు ఉపయోగం. లేదు అంటే మళ్ళీ 2019 రిపీట్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే మంచిది. రైట్, ఓకే అండి. ఎస్, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఎలా చూస్తారు అంటే ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల సహాయంతో రాష్ట్రాలని లేకపోతే దేశాలను అభివృద్ధి చేసుకోవడం కొత్త ఏమీ కాదు. కాకపోతే చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు సింగపూర్ లాగా మన రాష్ట్రాన్ని తయారు చేస్తాను, లేకపోతే ఇతర దేశంతో కంపారిజన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. నాకు తెలిసి అక్కడ నుంచి రాజకీయాల్లో ఈ కంపారిజన్స్ కూడా ఎక్కువ అయ్యాయి. తెలంగాణలో కూడా ఎక్కువగా చెప్తుంటారు ఆ దేశ రాజధాని లాగా, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సిటీ లాగా మన దేశాన్ని, లేకపోతే మన దేశంలో రాజధానిని తయారు చేస్తాం, మన రాష్ట్రంలో రాజధానిని తయారు చేస్తాం అనేటువంటి కంపారిజన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. ఇదే నేపథ్యంలో సింగపూర్ తరహాలో అమరావతి అభివృద్ధి ఉంటుంది, అంతేకాకుండా సింగపూర్ సహాయం కూడా అందించబోతోంది, ఫ్రీగా ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వబోతోంది అంటూ కూడా చెప్పారు. అసలు ఆచరణ సాధ్యమైన ఇవన్నీ కూడా మనకి ఒక బంగారు నగల దుకాణ యజమాని తరచుగా ఒక గుండు వేసుకొని వస్తాడు. ఏది ఊరికే రాదు అని చెప్పి చెప్తాడు మనకి. అవును అవును. మరి సింగపూర్ వాళ్ళు ఊరికే ఎట్లా ఇస్తారు? ఇంకొకటి ఎవరైనా ఊరికే ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఊరికే ఇస్తారా ఎవరికైనా? ఇవ్వరు కదా. అందుకని ఊరికే ఇచ్చేటువంటివి అది ఒక బిస్కెట్ వేయడం. బిస్కెట్ వేసిన తర్వాత ఇప్పుడు గాలం వేసేటప్పుడు చేపకి అది ఫ్రీనే, ఎర ఫ్రీనే, కానీ తర్వాత కదా చేపకి అసలు సంగతి తెలిసేది. అందువలన ఏది ఊరికే రాదు, ఎవ్వరు ఫ్రీగా ఇవ్వరు. దానికి కొన్ని రెట్లు లాభం ఉంటేనే ఎవరైనా కానీ ఉచితంగా ఇస్తారు అనేది ముందుగా మనం ఆర్థిక శాస్త్రంలో కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పాలి. నిన్న ఆయన చేసినటువంటి ఉపన్యాసం నేను మొత్తం వెళ్ళలేదు కానీ 1-2 పాయింట్లు విన్నాను. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు మాదాపూర్లో ఎకరం ₹1,00,000 ఉండేది. దాన్ని నేను బాగా డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు 100 కోట్ల రూపాయలకి పెరిగిందని చెప్పేసి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో లేకపోతే విశాఖపట్నంలో మీరు పెట్టుబడులు పెట్టండి, అక్కడ రియల్ ఎస్టేట్కి మంచి అవకాశం కల్పిస్తాను అని చెప్పేసి చెప్పడంగా అది కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఆయన చెప్పిన మాటలు కనుక వింటే అమరావతి సంగతి ఏమిటో కానీ హైదరాబాద్, మాదాపూర్ లేకపోతే ఈ ప్రాంతాల్లో సింగపూర్లో ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం మాత్రం ఖాయం. ఎందుకంటే అట్రాక్టివ్ గా ఉండేది పెద్ద మార్కెట్ హైదరాబాద్ కదా. అందుకని రెండోది ఇవాళ ఇంతకు ముందే పేపర్లో చూశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీస్ లేకపోతే ఈ రిలేటెడ్ వాటికి పరిశోధనకి సింగపూరులో ఉన్నటువంటి సంస్థలు సహాయం చేయాలని చెప్పేసి కోరినట్టుగా చూశాను. ఎవరైనా తమ దేశంలో పరిశోధనకి తమకు తాము ఖర్చు పెట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు కానీ ఇతర దేశాల్లో పరిశోధనకి ఖర్చు పెట్టడానికి లేకపోతే సాయం చేయడానికి వచ్చి అప్పనంగా ఎక్కడైనా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అసలు మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు, పరిశోధన అభివృద్ధి అనేటువంటిది మన సొంతం లేకుండా మనం ఇవాళ మన పారిశ్రామిక రంగం 10 నెలల గరిష్టానికి తగ్గిపోయింది, ఉత్పత్తి 1.5%కి పడిపోయిందని ఇవాళ మనం చూసాం. అసలు పరిశోధన అభివృద్ధి రంగానికి దేశం మొత్తంలోనే జీడిపిలో మనం పెడుతున్నది 0.7%. అదే చైనా వాళ్ళు 2.9%, అమెరికా వాళ్ళు ఇంకా ఎక్కువ, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా ఎక్కువ, సౌత్ కొరియా వాళ్ళు ఇట్లాంటివన్నీ పెడతా ఉంటే మరి ఇవన్నీ ప్రపంచంలో అనేక విషయాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కబుర్లన్నీ కానీ చెప్తారు. కానీ మరి నరేంద్ర మోడీ గారికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో పరిశోధన అభివృద్ధికి ఎంత కేటాయించారో చెప్పమనండి. అది ఎక్కడ మనకు కనపడదు. అంటే మనమేమి ఖర్చు పెట్టకూడదు, కానీ ఎవడో వచ్చి మనకి పరిశోధన అభివృద్ధి అన్ని చేసి పెట్టాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఎవడు రాడు. గడిచినటువంటి 75 సంవత్సరాల్లో భారతదేశానికి ఎవడో రాలేదు, ఇప్పుడు రావట్లేదు, రాబోయే రోజుల్లో కూడా రాజు ఈ వైఖరి. మనం ఖర్చు పెట్టాలి,
మన ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. నరేంద్ర మోడీ గారికి చెప్పమనండి, ఆయన బడ్జెట్ ను పెంచమనండి, కనీసం 2% పెట్టాలని ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు లేకపోతే పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళు జీడిపిలో 2% అన్న కనీసం పెట్టండి అంటున్నారు. అది లేకపోగా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జీడిపిలో తగ్గిపోయింది మన పర్సెంటేజ్. అందువలన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళినా లేకపోతే ఇంకోటికి వెళ్ళినా, ఎందుకంటే ఎందుకంటే వెళ్తున్నారు, సింగపూరే కాదు, మన ఒక జిల్లా అంతా ఉండేటువంటి మారిషస్ దీవులు లేకపోతే సింగపూరు, ఇంకా ఇలాంటి కొన్ని దీవులు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు. అవి ప్రపంచానికి మొత్తం ఎఫ్డిఐని సరఫరా చేస్తున్నటువంటి దేశాలు అవి. ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలంతా ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చేటువంటి ఎఫ్డిఐలో 4వ వంతు సింగపూర్ నుంచి వస్తూ ఉంది. 17-20% మారిషస్ నుంచి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ? ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి మొత్తాలని, నేను ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ కనుక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పాలంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బ్లాక్ మనీని విదేశాలకు తరలించి వైట్ మనీగా విదేశీ పెట్టుబడుల పేరుతోటి, కన్సార్టియంల పేరుతోటి, రకరకాల పేర్లతోటి సింగపూరు, మారిషస్, మలేషియా ఇట్లాంటి చిన్న చిన్న దేశాలన్నిటి నుంచి మళ్ళీ మన దేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, ఎక్కడైనా తీసుకొస్తున్నారు. అందుకని డెఫినెట్ గా అసలు ఒక విజన్ ఏమిటి? క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పేసి మళ్ళీ కబుర్లు చెప్తున్నారు. ఎక్కడున్నా మనం క్వాంటమ్ టెక్నాలజీలో మన దేశం ఎక్కడుంది, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? క్వాంటమ్ ల్యాబ్ అనేటువంటిది ఆల్రెడీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తా ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పటికే ఒక హబ్ గా అది రూపొందుతా ఉంది. అనేక సంస్థలు అక్కడ ఉన్నాయి. మరి అక్కడి నుంచి మొత్తం ఆ సంస్థలన్నీ వచ్చి అమరావతిలో పెడతాయా? పెడితే మంచిదే. చంద్రబాబు నాయుడు గారి పలుకుబడిని ఉపయోగించి వాటన్నిటిని ఇక్కడి నుంచి తరలిస్తే, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కదా, చైనాలో ఉన్న కంపెనీలు అన్నింటినీ భారతదేశానికి తరలిస్తున్నాం, భారతదేశానికి ఆహ్వానిస్తున్నాం, వస్తున్నాయని. ఆ విధంగా వచ్చినటువంటి కంపెనీలు మాదిరే కనుక అయ్యేట్లయితే ఏం ఉండదు, గజం మిథ్య పలాయనం మిథ్యలాగా వచ్చేది ఏం ఉండదు. అందుకని మనం చెప్పేటువంటి కబుర్లు ఎక్కువగా ఉన్నాయి. గఫూర్ గారు చెప్పినట్టు హైప్ చేయొద్దండి. మనం కాళ్ళ మీద నిలబడి జీరోతో మనం స్టార్ట్ చేస్తున్నాం. అమరావతిలో పట్టుమని 10,000 మందికి పనిచేసేటువంటి ఒక ఐటీ కంపెనీ ఇంతవరకు లేదు. కానీ క్వాంటమ్ హబ్గా, క్వాంటమ్ వ్యాలీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చులేండి, వ్యాలీలు అంటే చాలా ఉన్నాయి, వ్యాలీస్ పేరు వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తాను చూడండి, రేపు జనవరి నుంచి పనిచేస్తా ఉంది అని చెప్పేసి చెప్పేటువంటి కబుర్లని ఎవరైనా ఎట్లా నమ్ముతారు? అందుకని ఇలాంటివన్నీ కూడా హైప్ చేయకుండా కాళ్ళ మీద నిలబడి జీరో నుంచి, ఆయనే చెప్తున్నారు కదా మొత్తం జీరోకి పడిపోయింది లేదా మైనస్ పడిపోయింది అని. ఓకే, అంగీకరిద్దాం, జీరోకే పడిపోయింది, జీరో నుంచి స్టార్ట్ చేయండి. కానీ 100 దగ్గర ఉన్నటువంటి కబుర్లు చెప్తున్నారు. రెండోది, నిన్న ఆయన ఉపన్యాసంలో ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఇంకొక ధోరణి ఏంటంటే, నేను అధికారానికి వచ్చినప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు సిఐ, ఈ సింగపూర్ లో జరిగినటువంటి సభలో సిఐ కూడా ఒక భాగస్వామి. సింగపూర్ లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు మన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అక్కడ. ఆ సిఐతో వాళ్ళతోటి కనుక ఏ రాజకీయ నాయకులైనా మాట్లాడితే, అబ్బో వీళ్ళంతా ధనికులకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళమే కాదు, ఎందుకంటే ఓట్లు పోతాయని. కానీ వాళ్ళ పరిస్థితికి వచ్చేసరికి అటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? కార్పొరేట్లకి, అది స్వదేశీ కార్పొరేట్లైనా విదేశీ కార్పొరేట్లైనా, మేము బహిరంగంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నాము రండి అని చెప్పేసి ఆయన చెప్పటం అనేది అక్కడ, అంటే చంద్రబాబు నాయుడు గారిలోనే వచ్చినటువంటి ఒక మార్పు, తన మార్పును తానే చెప్తున్నాడు. ఎవరు ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నారో మనకి అక్కడ అర్థమైంది. అందుకని డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, దానికి అవసరమైనటువంటి పెట్టుబడులన్నీ తేవాలి. పారిశ్రామిక రంగం కావచ్చు, లేదా ఐటీ రంగం కావచ్చు, సర్వీస్ రంగం కావచ్చు, ఏదైనా కానీ అందుకు అవసరమైనటువంటి
ప్రాతిపదిక అనేటువంటిది కూడా ఏం లేకుండానే అంతా అయిపోయినట్టు మొత్తం వచ్చేసినట్టు ఒకవైపు ఏమో అమరావతిని హబ్ గా ఉండి ఒకవైపు చెప్తారు. ఇవాళ ఉపన్యాసంలో ఏం చెప్పారు? విశాఖపట్నాన్ని హబ్ గా మార్చాలని చెప్పేసి మళ్ళా చెప్తారు. విశాఖపట్నమా, హైదరాబాద్, అమరావతి, తిరుపతి, కర్నూల, మొత్తం రాష్ట్రమా? ఒక విజన్ అనేటువంటిది ఉన్నట్టుగా కనపట్లేదు. అంటే ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడు అన్నట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళతోటి. మనకి గ్రామాల్లో ఇంతకుముందు నా చిన్నతనంలో హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఊరికి వెళ్ళి, అబ్బో మీ ఊరు పోతుగడ్డ, చుట్టూ 66 రోజులకి పోతుగడ్డ, మీ ఊరిని మించిన ఊరు లేదని చెప్పేసి గొప్పగా పొగిడేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఇవ్వడానికి, రైతుల దగ్గర ధాన్యమో డబ్బులో కథలు చెప్పినందుకు డబ్బులు ఇవ్వడానికి మీ ఊరు గొప్పదానికి అనుగుణంగా మీరు డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. అటువంటి కబుర్లతోటి రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే అండి. విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. విజయభాస్కర్ గారు, చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ మీరు తప్పించి చంద్రబాబు గారి మాటల్ని విశ్వసించేటువంటి పరిస్థితి అయితే ఎవరికీ లేదు. అంటే సరే, మీరు పదే పదే చెప్పే మాట ఏంటంటే హైదరాబాద్ని అది చేశాం, హైదరాబాద్ని చేశాం, మీరు అసలు హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఉందంటే కారణం చంద్రబాబు గారే అని చెప్తున్నారు. ఓకే, కొంతవరకు వాస్తవమేమో. ఆ రోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఐటీ సెక్టార్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన కొంత ఆహ్వానించుంటారు. హైదరాబాద్ పరిస్థితి వేరు, హైదరాబాద్ భౌగోళిక పరిస్థితి వేరు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర పరిస్థితులన్నీ కూడా వేరు. అని అమరావతి అనేది కోటేశ్వరరావు గారు చెప్తున్నట్లుగా 0 నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అమరావతి విషయంలో మేము ఏదో చేసేస్తున్నాం అనేటువంటి ఒక ఊహాగానం రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసి కేవలం రాజకీయ పబ్బం గడుపుతున్నారనేది విమర్శ. ఏం చెప్తారు? సరే, విశ్లేషకులు పెద్దలు కోటేశ్వరరావు గారు 0 నుంచి అన్నారు కదా. అవును, 0తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సహాయం అందించడానికి తప్పు లేదు. సహాయం అందించడానికి ఎక్కడికి పోయినా తప్పు లేదు. అదే విధంగా ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? సభా స్వాతంత్రం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు జర్నలిస్ట్ గా చాలా సీనియర్ గా విన్నాను. జర్నలిజానికి ఒక రకంగా కాసా సుబ్బారావు లాంటి వాళ్ళు, నార్ల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు. నార్ల వెంకటేశ్వరరావు గారిని ఆనాటికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం 2 సార్లు రాజ్యసభ చైర్మన్ గా నామినేట్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన చేత అనేక మోనోగ్రాఫ్లు రాయించింది. పోతే చాలా ఎడిటర్ గా ఆయన చాలా దిట్ట అని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆ రోజుల్లో వెలిగింది. తర్వాత ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక ఎడిటర్ ఉన్నాయి. అట్లాగే కోటంరాజు రామారావు ఇలాంటి వాళ్ళు, కాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మన తల్లి గడ్డ మీద అద్భుతమైన ఎడిటర్స్ పెట్టారు. మరి ఆ నార్ల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? చుక్కల దాకా దోటేస్తే చూరు దాకన్నా పగుతామేమో అన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మనం 0తోనే స్టార్ట్ అవుతున్నాం. మరి ఇప్పుడు స్పేడ్ వర్క్ స్టార్ట్ చేయాలి కదా, స్పేడ్ వర్క్ అనే స్టార్ట్ చేయాలి. మరి సహాయం కోసం మనం సింగపూర్తో ఆయనకి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 3 దశాబ్దాలుగా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. మరి జగన్ ప్రభుత్వ హయాంలో సత్సంబంధాలు సింగపూర్తో దెబ్బతిన్నాయి. తిరిగి వాళ్ళని కలిసి నచ్చజెప్పి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించమని కోరడానికి సింగపూర్లో 40,000 పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని కోరడానికి, అలాగే సింగపూర్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఉంది. అంతకుముందు కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. వారందరి మీద జగన్ 5 సంవత్సరాల పాలనలో మీకు తెలుసు సింగపూర్ కన్సార్టియం మీద సిఐడి దాడులు చేయించాడు. అదేవిధంగా ఒక సింగపూర్ మంత్రి ఇంటికి నేరుగా సిఐడీలు పోతే దెబ్బతో వాళ్ళంతా భయపడిపోయారు. అదేవిధంగా సింగపూర్ వాళ్లే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన అనేక కంపెనీలు, అదేవిధంగా దక్షిణ కొరియా సంబంధించిన కంపెనీ రామాయపట్నంలో పల్ప్ అంటే సుబాబులు, యూకలిప్టస్, వెదురు, బొంగులతో గుజ్జు తీసి ఆ గుజ్జు నుంచి పేపర్ తయారు చేసే ఇండస్ట్రీ దాదాపు 45,000 కోట్ల పైగా భారీ పెట్టుబడులతో రామాయపట్నం ఏరియాకి వచ్చినటువంటి దక్షిణ కొరియా కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఆ రోజు. అలా జగన్ ప్రభుత్వ హయాంలో లూలు కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా చాలా కంపెనీలు, అలాగే విశాఖపట్నం కేంద్రంగా కుదుర్చుకున్న ఎంఓఏలు కుదుర్చుకున్న అనేక కంపెనీలు, 100 కంపెనీలు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు 13.5 మాసం అయింది.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అందుకని పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మనం జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాం. అసలే పరిపాలన 5 సంవత్సరాలు గాడి తెప్పింది. అదేవిధంగా మనం అప్పుల్లో ఉన్నాం. పోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మరో పక్క ఇతర దేశాల్లో కూడా మనం ఆ ప్రభుత్వాలను కలిసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ సహకారంగా తీసుకోవాలా. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కాకుండా వాళ్ళ యొక్క ఆధునిక విధానాలని కూడా పరిశీలించాలా. అదేవిధంగా ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయ సహకారంగా తీసుకోవాలనే సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు ఈ యొక్క మంత్రుల బృందం అయితేమి, అదేవిధంగా అధికారుల బృందం అయితేమి సింగపూర్ పర్యటన 5 రోజులకి పర్యటించడానికి షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 2 రోజులు పూర్తయి 3వ రోజు జరుగుతుంది. అంటే అక్కడ కాలమానం ప్రకారం ఇప్పుడు 3 రోజులు పూర్తయిందేమో. మరి ఈ 3 రోజుల పర్యటనలో అనేక మంది పెద్దలను కలిశారు. పోతే అక్కడ ఆ దేశంలో మంత్రులను కలిశారు. ఈ రోజు 3వ రోజు ఆ దేశ అధ్యక్షుడిని కూడా కలవడం జరిగింది. షణ్ముఖం రత్నాన్ని కూడా కలవడం జరిగింది ఆ దేశ అధ్యక్షుడిని. అదేవిధంగా మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ను గురించి కానీ, లాజిస్టిక్స్ ను కానీ, మన పోర్టుల విషయాల్లో కానీ, అదేవిధంగా మన వీటికి సంబంధించి ఎలక్ట్రికల్ ఇది సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవహారాలు కానీ, అదేవిధంగా హౌసింగ్ ప్రాజెక్టుల విషయాల్లో కానీ, వీటన్నిటి మీద వాళ్ళ పెట్టుబడుల సహకారం కోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఆలోచనని కూడా తెలియజేయమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 14, 15న 2 రోజుల పాటు భాగస్వామ్య సదస్సు పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న సదస్సు తప్పకుండా వాళ్ళని రావాలని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రోజే చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు వాటికి సంబంధించిన సమావేశం జయప్రదం కావడానికి, ఆ 2 రోజుల సదస్సు జయప్రదం కావడానికి కావాల్సినటువంటి సబ్ కమిటీలను కూడా 6 మంది మంత్రులతో, అదేవిధంగా అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మరి ఈ పెట్టుబడుల సాధన, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన, ప్రధానంగా యువత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం అయిపోయింది. ఉపాధి అవకాశాలు లేకుండా పోయి ఇప్పుడు ఆ రోజు హైదరాబాద్ నగరంలో అదేమంటే ఎగతాళి చేస్తున్నారు. అంత చులకనగా ఉంది విషయం. హైదరాబాదు కుతుబ్ షా హయాంలో హైదరాబాదు అది నిర్మాణం జరిగింది. ముందు అది గోల్కొండ, ఆ తర్వాత కుతుబ్ షాహీలు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత అదేమైంది, చిన్నగా వాడు కుతుబ్ షాహీలు మంచివాళ్లే, మత సామరస్యం కాపాడారు, మంచివాళ్లే. ఆ తర్వాత అది కొద్దిపాటి గ్రామాల కలయిక. ఆ తర్వాత ఏముంది, ఆసఫ్ జాహీ వంశస్థులు వచ్చారు. వాళ్ళ హయాంలో ఇంకొంచెం కొన్ని గ్రామాలను కలుపుకొని ఇదైంది. హైదరాబాద్ అనేది ఒక నగరం కాదు, మొదట్లో అది ఒక గ్రామమే. ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు యాడైనాయి. మనకు తెలిసిన తర్వాత అమీర్పేట తర్వాత ఇన్ని గ్రామాలు హైదరాబాద్ లో విలీనమైన, పడమరుగా పటాన్ చెరువు, శంకరపల్లి దాకా, లింగంపల్లి దాకా. ఇటు మలక్పేట తర్వాత ఏమున్నది, దిల్సుఖ్ నగర్ పోతే ఎల్బీ నగర్ మనం తెలిసి ఏమున్నది, ఉప్పల్ ఏమున్నది. అదేవిధంగా ఇటు పోతే మనకి హయత్ నగర్ దాకా, రామోజీ ఫిలిం సిటీ దాకా ఏముంది. అటు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ రోజు పటాన్ చెరువు దాటి అది గీతం యూనివర్సిటీ ఉండేటటువంటి అక్కడ దాకా ఎగబాకింది. అంటే తూర్పు పడమర ఇటు చూసినా 70 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణాలు కూడా 60-70 కిలోమీటర్లు. ఇవన్నీ గ్రామాల సమాహారం. అదేవిధంగా అమరావతి అనేది మన మామూలుగా అక్కడ అమరేశ్వర స్వామి గుడి ఉంది, అంతవరకే. అది ఒక మండల కేంద్రం, అది చిన్న టౌను. ఇప్పుడు 29 గ్రామాలు యాడ్ అయినాయి. మంగళగిరి, తెనాలి లాంటి పట్టణాలు, అట్లాగే విజయభాస్కర్ గారు మరి వీటన్నిటితో ఇప్పుడు అంటే సమాహారంగా ఓకే డెఫినెట్ గా అమరావతి అభివృద్ధి చెందదు, లేకపోతే ఇంకోటి అనట్లేదు. కానీ హైదరాబాద్ క్రెడిట్ ని పూర్తిగా అసలు చంద్రబాబు గారు లేకపోతే హైదరాబాద్ అసలు ఈ రోజు ఈ విధంగా ఉండేది కాదనేటువంటి మాట ఎంత అది పదే రిపీట్ చేయడం ఎక్కడికి వెళ్ళినా. కానీ హైదరాబాద్ ని ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు డెవలప్ చేస్తే, సికింద్రాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అదే మెయిన్ కంటోన్మెంట్ ఏరియాగా పోతే అది డెవలప్ చేసి సికింద్రాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. హైదరాబాద్ ని ఆ 2 వంశాలు డెవలప్ చేశాయి. ఈ రోజు సైబరాబాద్ ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ సాక్షాత్తు అనేక సార్లు ఆయన పేర్కోవడం జరిగింది, కేటీఆర్ గారు. అదే రేవంత్ రెడ్డి గారు కూడా
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఎవరు ఏం మాట్లాడినా సైబరాబాద్ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కృషి, హైటెక్ సిటీ ఇదంతా ఈ రోజు గచ్చిబౌలి అదంతా మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ, అది కోకాపేట, మణికొండ ఇవన్నీ ఈ రోజు ఎకరా 100 కోట్లు అమ్ముతున్నాయి, 200 కోట్లు అమ్ముతున్నాయి. పోతే అదంతా సింగపూర్ ని చూసినట్టుంది, న్యూయార్క్ నగరాన్ని చూసినట్టుంది అని ప్రశంసిస్తున్నారంటే అంతా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే ఆ వర్క్ జరిగిందని అది అందరూ వాళ్ళే చెప్తున్నారు. ఇక మనం చెప్పేది ఏముంది? మనకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాల మధ్య మన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. పోతే ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. పోతే అమరావతి పరిస్థితి ఏంటో చెప్పండి. ఇప్పుడు అమరావతి అనేది పరిపాలించాడు. ఆ నవరత్నాలు 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 అంటూ ఆయన చాలా ముసుగులో ఏం చేసిందో ప్రజలు గ్రహించారు. నవరత్నాలనే చిన్నపాటి 250 పింఛను పెంచుకుంటూ పోతే చిల్లర మల్లర కార్యక్రమాలన్నీ పెట్టి ఆ ముసుగులో బ్రహ్మాండమైనటువంటి దగ్గులు పిండాలని మరిపించేలాగా గజని గోలీలు కొల్లగొట్టే విధంగా పోతే ఒక పాలికాల వ్యవస్థను తీసుకొని వచ్చి ఆయన ఆధిపత్య మనస్తత్వం, ఆయన ఒక పెద్ద అసలుకి నాకు ఎదురుండకూడదు అనుకుంటాడు. ఆయనకి ఎవరు ఎదురుండకూడదు. ఆయన బ్రెయిన్ ఈ ప్రపంచంలో పెద్ద నేరస్తు. ఒకప్పుడు ఏదో రాజగోపాలాచారి గారి బ్రెయిన్ గఫూర్ గారికి, కోటేశ్వరరావు గారికి తెలుసు రాజగోపాలాచారి గారు. పోతే ఆయన బ్రెయిన్ ఏదో అమెరికా వాళ్ళు ఏదో ఆయన గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు టాపికే కాదు. కానీ మరి జగన్ రెడ్డి మేధస్సు కూడా ఇంకొక కోణంలో పెద్ద బ్రెయిన్ అది. మరి ఆయన నా బ్రెయిన్ కి తిరుగులేదు. సరే విజయభాస్కర్ గారు సూటి ప్రశ్న. విజయభాస్కర్ గారు ఆయన ఎప్పుడు సరే విజయభాస్కర్ గారు రైట్ విజయభాస్కర్ గారు ఒక విషయం. విజయభాస్కర్ గారు నా ప్రభుత్వం రైట్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. 4 రోజుల్లో ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తాడు. ఆయన అధికారం విజయభాస్కర్ గారు ఒక్క మాట సీజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టుకోవడానికి విజయభాస్కర్ గారు కోర్టు సరే ఒక్క మాట సీజ్ చేసిందే. మరి మాట్లాడడానికి ఎలా వాళ్ళు ముందుకు వస్తున్నారు? విజయభాస్కర్ గారు ఒక్క మాట అది రాస్తానమా? సరే ఒక విషయం. ఇప్పుడు అమరావతిలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు గానీ మాట్లాడతారు. సరే విజయభాస్కర్ గారు ధోరణితో, రాయలసీమ పాలిగార్ల ధోరణితో జగన్ రెడ్డి జగన్ నేల ఆయన క్రిమినల్ బ్రెయిన్ ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక వర్గం పూర్తిగా కట్టుబడి ఉంది. విజయభాస్కర్ గారు ఆయన ఏదో ఒక మాట వినండి. పండితుడిలాగా ఏదో శాస్త్రవేత్తలాగా ఆయన్ని గౌరవించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజలు భావించి పక్కన పెట్టేశారు. సరే పక్కన పెట్టేశారు కానీ అమరావతి విషయంలో ధర్నాలు చేశారే వాళ్ళని ఏమనుకోవాలి? విజయభాస్కర్ గారు అమరావతి విషయంలో రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే పరిపాలనా భవనాలు కానీ ఇవే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. ఇప్పుడు రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, వినిపిస్తోందా? రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏమండి? ఇప్పుడు మీరు ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు జీరోతో స్టార్ట్ అవుతున్నాం. అన్ని బ్రహ్మాండంగా సెట్ చేస్తారు. ఈ 3 సంవత్సరాలు ఆగండి, ఓపిక పట్టండి, ఎలా అవుతాయో అప్పుడు మనం ఈ రోజు మాట్లాడిన డిబేట్ గుర్తుపెట్టుకున్న 3 సంవత్సరాల తర్వాత ఎలా తయారవుతాయి. కావాల్సింది ప్రజలకు సౌకర్యాలు, మాకు కావాల్సింది కీర్తి. మా కూటమి ప్రభుత్వానికి మేము చేసి చూపిస్తాం, అందులో సందేహం లేదు. ఇందులో ఎలాంటి లాలూచీకి, కుట్రలకి, కుతంత్రాలకి తావు లేదు. అంత కుట్రలు కుతంత్రాలు చేసే పోతే క్రిమినల్ మైండెడ్ ఫెలోస్ అంతా అక్కడ ఉన్నారు. ఆ గూట్లో ప్యాలెస్ లో ఉన్నారు. ఆ ప్యాలెస్ ను సపోర్ట్ చేసే వాళ్ళలోనే ఉంది కుట్రలో కుతంత్రాలు నేచరు. ఇక్కడ దేశభక్తులు ఉన్నారు, సేవా నిరత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడంతా తెలుగుదేశం రాజ్యాంగాన్ని గురించి, దేశభక్తిని గురించి, సేవా నిరతను గురించి, పోతే సహకార రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ విద్యా రంగం, పోతే మౌలిక వస్తు సౌకర్యాలు. విజయభాస్కర్ గారు ఒకసారి పాదయాత్ర గారితో మాట్లాడదాం. కేడర్ ఉంది ఇక్కడ తెలుగుదేశంలో. అదే విధంగా జన సైనికులు గానీ, లేకపోతే బీజేపీలో గానీ దేశభక్తి ఉండే వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేయదు. ఓకే, రైట్. విజయభాస్కర్ గారు పాదయాత్ర గారితో మాట్లాడదాం ఒక్కసారి. సరి చేయడానికే అయినా కూడా పాదయాత్ర గారు మేము ఈ రోజు అవి పూర్తి చేయలేదు, పూర్తి చేయలేదు. 12 ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే తెల్లవారాలు కంఫర్ట్ అంటే అయిపోతాయా? మంత్రదండం ఏమన్నా ఉంటుందా? సర్లేండి, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది. లేదు విజయభాస్కర్ గారు, ఒక్క రోజు ప్రమాణ స్వీకారం గురించో లేకపోతే ఏడాది గురించి కాదు, 11 ఏళ్ళు అయింది. సరే, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి సరే, ఓకే 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 ఐ అగ్రీ. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయిందండి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద తోసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలైనటువంటి మాకు నష్టం జరుగుతోంది. 11 ఏళ్ళు అయినా కానీ సరైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలి మేము? ఇంకా మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కూడా కాలేదు, ఇప్పట్లోనే మొత్తం చేసేస్తామా అంటే మేము దీన్ని కాదు కదా కౌంట్ చేసుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది, ఇంకా ఏం లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సరిగ్గా చెప్పుకోవాలంటే. మీరు అమరావతి పేరు చెప్పారు, అమరావతిలో మీరు గత 5 ఏళ్లలో ఏం చేశారు? ఈ 5 ఏళ్ళు వదిలేసేయండి. ఏం వెనక్కిపోయిందండి? వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు. అయినా కూడా పాదయాత్ర గారు అన్ని 5 సంవత్సరాలకి మమ్మల్ని ఎన్నుకున్నారు. వచ్చి రాగానే మరి వెంటనే అన్ని స్టార్ట్ చేశారు. మరి ఒక పక్క ఓకే ఓకే విజయభాస్కర్ గారు, రైట్ రైట్ రైట్. వేరే గెస్టులతో కూడా మాట్లాడదాం, ఇంకా టైం అవుతుంది. పాదయాత్ర గారు, మీ 5 ఏళ్లలో అసలు రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ రోజు పరిస్థితి అందుకే ఇలా ఉందనేది వారి మాట. ఏం చెప్తారు? నేను కనీసం ఈ డిబేట్ అన్నా గత ప్రభుత్వం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా జరుగుతుందేమో అనుకున్నా. ఈ రోజు కూడా అది జరగల. ఎందుకంటే గడిచిన 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయి వచ్చిన దగ్గర నుంచి ఏ సామాజిక మాధ్యమాల్లోనైనా, ఏ ప్రచార సాధనాల్లోనైనా, ఏ న్యూస్ పేపర్స్లోనైనా, ఎక్కడ సోషల్ మీడియాలో సహా అసెంబ్లీకి దగ్గర నుంచి, అధికార ప్రభుత్వం కార్యక్రమాల దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వ కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ఏ ప్రసంగమైనా కనీసం ఏ ఒక్క రైట్. పాదయాత్ర గారి ఆడియో స్ట్రక్ అయినట్లుంది, సిగ్నల్ లేక. ఎస్ గఫూర్ గారు, ఆడియోలో ఏదో ప్రాబ్లం ఉందండి. ఇందాక నుంచి నాకు 5 మినిట్స్ నుంచి సరిగా చెప్పండి. ఆడియో ప్రాబ్లం వినిపిస్తుంది వెంకటేశ్వర గారు. వినిపిస్తుంది, కంక్లూడ్ చేయండి. మేమేమంటున్నామంటే ఈ డిబేట్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధం లేకుండా కనీసం ఈ టూర్ వరకే జరుగుతుందేమో అని అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. గడిచిన 14 నెలల్లో కూటమి ప్రభుత్వం ఆ పార్టీ కావచ్చు, సామాజిక మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అధికారిక ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కనీసం ఒక చిన్న బయట అయినా సరే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా జరిగిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏం పని చేశారు చెప్పండి అయ్యా, ఏం చేస్తున్నారు చెప్పండి అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ఇది చెప్పడానికా మిమ్మల్ని ఎన్నుకుంది? ఇలా చేయడానికా మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు? ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి కదా, తెలియజేయాలి కదా. సరే మీరు మాట్లాడిన చెప్పు, నేను ఇంటరప్ట్ అవ్వలేదు. అవునవును. మీరు ఎందుకు భయపడతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినా, వేరే వాళ్ళు ఎందుకు భయపడతారు? ఆగండి. అంటే నరహంతకం చూస్తే భయపడతారు, నరహంతకం చూస్తే, అవినీతి సామ్రాట్యం చూస్తే భయం వేస్తారు. విజయభాస్కర్ గారు అసలు లేదు, టాపిక్ అనవసరంగా డైవర్ట్ ఎందుకు? దేనికి అవన్నీ? సింగపూర్ పర్యటన, అమరావతి అంతే. మీరు ఆగండి. మీ దగ్గర విషయం లేక, సబ్జెక్టు లేక, సింగపూరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎందుకు వెళ్ళారో చెప్పలేక, వాళ్ళు ఏం చేస్తారో, ఏం తెస్తారో చెప్పలేక,
కంటెంట్ లేక, కథ లేక, సబ్జెక్ట్ లేక మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మేము వేసే ప్రశ్నలకు ఉలిక్కి పడుతున్నారు అంతే. ఏం లేదు, ఇక్కడ విషయం లేదు మీ దగ్గర. ఇక్కడ అమ్మకి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొని పెడతానన్నాడంట. ఇక్కడ ప్రభుత్వం ఆసుపత్రిలో మందు బిళ్ళలు ఇవ్వలేకపోతుంది, వైద్యం పేద పిల్లలకి సంక్షేమ హాస్టల్లో భోజనం పెట్టలేకపోతుంది, పేదలకు వైద్యం చేయలేకపోతుంది, సైడ్ డ్రైన్స్ కట్టలేకపోతుంది, మౌలిక వసతులు నిర్మించలేకపోతుంది, ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అని చెప్పేసి రాష్ట్ర మంత్రులే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన వెళ్ళి సింగపూర్ వెళ్ళి చందమామను తీసుకొస్తా, భవిష్యత్తు నిర్మిస్తా, క్వాంటమ్ వాల్యూ ఏదేదో కొత్త పదాలు కనిపెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నాడంటే ఎవరిని మోసం చేద్దామని, ఎన్నిసార్లు మోసం చేద్దామని. పాదయాత్ర గారు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్ అంటే వైసీపీ సరే టీడీపీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది, లేకపోతే ఏం చేస్తున్నారు కొద్దిసేపు పక్కన పెడదాం. వైసీపీ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి మేము ఈ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, లేకపోతే టెక్నాలజీని ఈ విధంగా మేము గ్రాస్ప్ చేయబోతున్నాం, ఐటీ సెక్టార్లో రాష్ట్రంలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు తేబోతున్నాం, ఇలాంటివి ఎందుకు అసలు ఎప్పుడు మాట్లాడరు? ఎంతసేపటికి నవరత్నాలు లేకపోతే సచివాలయాలు నిర్మించాము, వీటి వరకైనా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆలోచన ఉండాలి కదా. వెంకటేశ్వర రెడ్డి గారు, గఫూర్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఎందుకు పేద ప్రజలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ఆడియో కట్ అయినట్లు ఇప్పుడు వచ్చిందండి కొద్దిగా. ఒకే క్వశ్చన్ అండి, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేసేద్దాం, టైం కూడా అయిపోయింది, ఇతర గెస్టులు ఉన్నారు. ఒకటే అండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఐ అప్రిషియేట్ మీరు స్కూళ్ళకి సంబంధించి అభివృద్ధి చేశామని చెప్తున్నారు, లేకపోతే నవరత్నాల పేరు మీద అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి టెక్నాలజీని మనం గ్రాస్ప్ చేయబోతున్నాం, లేకపోతే ఐటీ సెక్టార్ లో మనం ఇలాంటి విప్లవాత్మక మార్పులు తేబోతున్నాం, ఒక చక్కటి రాజధాని నిర్మించుకోబోతున్నాం, ఇలాంటివి ఎందుకు అసలు వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్పరు? అది భవిష్యత్తు గురించి ఆలోచన లేనట్లు భావించాలా? ఏమండి మేము చందమామ కథలు చెప్పడం, మసిబూసి మారేడుగా చేయటం, అబద్ధాలు చెప్పడం, ఆకాశంలో నడవటం ఇవన్నీ మావి కాదు. చందమామ కథలని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మా నడక నేలపైనే. ఓకే ఓకే అండి, ఓకే మీ నడక నేలపైనే, కానీ ఓకే, కానీ కంపారిజన్స్ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో నన్ను చెప్పనివ్వండి సార్. లేదండి, ఓకే, అంటే నేనేమంటున్నానంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి కంపారిజన్స్ అనేది ఎందుకు చేసుకోవట్లేదు అసలు వైసీపీ వాళ్ళు? ఎందుకు సింగపూర్ లా అవ్వాలనుకోవడం తప్పు కాదు కదా? మన దేశానికి ఉండే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. మన దేశానికి ఉండే సంపద మన దేశానికి ఉంది, మన దేశానికి ఉండే వనరులు మన దేశానికి ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క విలువ ఉంటది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విలువ ఉంటది. మన దగ్గర ఉన్న వాటిని వదిలేసి మనకున్న విలువని తగ్గించుకొని వేరే వాళ్ళ విలువ కోసం గ్రాఫిక్ చేసుకుంటూ వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అయినట్టు, వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ప్రపంచ దేశాల్లో ఎవరైనా ఎక్కడైనా ఏ మానవుడైనా అమ్మ కడుపు నుంచే పుడతాడు. ఎవరో ఎక్కడో ఏదో అన్నట్టు ఊరికే అభూత కల్పనలు కాదు. మా దృష్టిలో అభివృద్ధి అంటే మొత్తం సామాన్య ప్రజల దగ్గర నుంచి గొప్పవాడి నుంచి పేదవాడి వరకు సమానంగా సంతోషంగా జీవించటం మా అభివృద్ధి. ఆరోగ్యం మా అభివృద్ధి, అట్లనే ఉపాధి మా అభివృద్ధి, అట్లనే విద్య మా అభివృద్ధి. మేము ఇవి అన్ని విద్య గ్రామాన స్కూళ్లు నిర్మించగలిగాం, గ్రామాన సచివాలయాలు నిర్మించగలిగాం, ఇంటింటికి వాలంటీర్ని పంపించగలిగాం, ప్రతి పేదవాడికి ప్రభుత్వ సర్వీసులు అందించగలిగాం. మా హయాములో మేము చేసినవి జిల్లా హెడ్ క్వార్టర్లు అంతకు ముందు 13 జిల్లాలు ఉంటే మనకి 26 జిల్లాలు చేయగలిగాం. 26 జిల్లాలు అన్ని జిల్లాల కలెక్టరేటర్లు, అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్లు, ఎస్పీ భవంతులు, అన్ని వసతులు నిర్మించగలిగాం. దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు, 3.5 లక్షల ఉపాధి అవకాశాలు మేము నిర్మించగలిగాం, మేము ఇవ్వగలిగాం. అట్లనే అభివృద్ధి అంటే ఏంటండి? ప్రతి మానవుడు సంతోషంగా హ్యాపీగా జీవించడం అండి. అభివృద్ధి అంటే ఆరోగ్యంగా ఉండడం అండి. అభివృద్ధి అంటే జ్ఞానం సంపాదించడం అండి. అభివృద్ధి అంటే కాంటేసార్ కారులో తిరగటం, కాంక్రీట్ బిల్డింగ్ లో ఉండడం, అది కాదు అభివృద్ధి అంటే.
అభివృద్ధి ఒక్కొక్కరు ఒక్కొక్క సరే 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 ఐ రెస్పెక్ట్ యువర్ ఐడియాలజీ సో ఒకసారి గఫూర్ గారితో మాట్లాడదాం ఫైనల్. గఫూర్ గారు వారు చెప్పేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు విజయశంకర్ గారు నిజంగా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినంత చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తో నిజమైనటువంటి అభివృద్ధి ప్రజలకు చూపించుంటే ఎందుకు ఇంత ఘోర పరాజయం జరుగుతుంది సార్? ఆత్మహత్య చేసుకోవాలి కదా. నా పాయింట్ ఏమంటే ఎవరికి కానీ, తెలుగుదేశం కానీ, నేను ఎవరిని గొప్ప ఎవరు తక్కువ అని చెప్పడం కాదు. ఇప్పుడు మొన్న ఎన్నికలు సంవత్సరం అయింది, సంవత్సరం కిందట ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. వాళ్ళు అంగీకరించకపోయినా 151 ఎక్కడ 11 ఎక్కడ ఎందుకు ఇంత అయింది అనేటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళు చేసుకుంటే, ఎందుకంటే సార్ వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పండి. మీ 5 సంవత్సరాల పరిపాలనలో అరాచకం రాజ్యమేలింది సార్, అరాచకం సార్. మైన్స్ లో గాని, ఇసుకలో గాని, అట్లాగే మద్యంలో గాని, లేకపోతే ఇతరాతర విషయాలు గాని, ఎమ్మెల్యేల యొక్క దౌర్జన్యం గాని, ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకంటే టైం కాదు, ఇది సందర్భం కాదు. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మీ నుంచి దూరమైనారని. ఓకే, ఇప్పుడు నేను టీడీపీ వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను. మీ ప్రశ్నకు ఒకే సమాధానం చెప్తాను. మాకు సింగిల్ గా పోటీ చేస్తే 40% ఓటు బ్యాంక్ వచ్చింది. కూటమి మొత్తానికి కలిపి వాళ్ళు ఈవీఎంల సహాయంతో వాళ్ళు విజయం సాధించారు. ప్రజలు మమ్మల్ని 151 సీట్లు గెలిచిన రోజు మీరు ఈవీఎంలు కాదా? మీ ఈవీఎంలు అయితే మేము ఒప్పుకుంటాం. సరేలేండి, సరే ఇప్పుడు వెంకటేశ్వర గారు, విజయభాస్కర్ గారు, గఫూర్ గారిని చెప్పనివ్వండి. సరే గఫూర్ గారిని చెప్పనివ్వండి ఇద్దరు కూడా. గఫూర్ గారు మీరు కంటిన్యూ చేయండి. రాజకీయ రాబోయే కాలంలో భవిష్యత్తు ఉంటుంది, ప్రజల దగ్గర పోతారు, వాళ్ళది గుర్తించుకోవాలి వాళ్ళు. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పదలుచుకుందామంటే సార్, ఇప్పుడు విజయభాస్కర్ గారు ఉన్నారు, వ్యక్తిగతంగా ఎవరి మీద నేను చెప్పడం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, వాళ్ళు చేసిన పొరపాటు మీరు చేయొద్దు. వాళ్ళు ప్రజలకు సంబంధం లేని పరిపాలన ఇచ్చారు కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. మీరు కూడా ఆ దారిలో పోతున్నారు సార్, మీరు ఎంతసేపు ఉన్న ఆకాశంలో వివరిస్తూ రంగుల స్వప్నాల గురించి చెప్తున్నారు తప్ప వాస్తవంగా ఎందుకు సార్ ఈరోజు పొగాకు రైతులు ఎందుకు బాధపడుతున్నారు? మామిడికాయ రైతులు ఎందుకు ఆందోళన చేశారు? ఎందుకు మిర్చి రైతులు ఆందోళన పడినారు? ఎందుకు ధాన్యం రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు? పంటలకు సంబంధించినటువంటి ధరల విషయంలో వాటిని అమలు చేయాల్సినటువంటి మార్కెట్ మెకానిజం మీరు కూడా పట్టించుకోవడం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు టిడ్కో అయింది సార్. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. విజయభాస్కర్ గారు వస్తే కర్నూలు ఊరు బయటనే కనపడుతుంది, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెప్తారు. 10,000 ఇళ్లకు పైగా కట్టినారండి. గబ్బిలాలు కాపురం చేస్తున్నాయి. కొంచెం డెవలప్ చేస్తే 10,000 మందికి మీరు ఇండ్లు ఇవ్వచ్చును. మీ ఆలోచన రాదు, వాళ్ళు చేయలేదు. మీరెందుకు చేయరు అంటే మీరు చేయరు. అట్లాగే వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాజెక్టులు ఇప్పుడు హంద్రీనీవా లేదా గాలేరు నగరి లేకుంటే ఇటువంటి పంట కాలాలు ఎట్లా వాళ్ళ లేకుంటే కొన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఎట్లా కట్టాలని జనం అడుగుతుంటే, ఆయన బనగచెర్ల ప్రాజెక్టు ఆచరణలో వస్తుందో రాదో ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టు 85,000 కోట్ల రూపాయలు. అంటే ఆచరణలో ప్రజలకు ఏం కావాలన్నా చేయకుండా మీ బుర్రలో ఏమో ఉన్నాయి వాటికి చేస్తున్నారు. నేను మనవి చేసేది ఏమంటే, రాజధాని డెవలప్ చేయండి, అభ్యంతరం లేదు. రోడ్లు డెవలప్ చేయండి, మీరు బిల్డింగ్లు కట్టండి, రైతులకు ప్లాట్లు ఇవ్వండి సార్. అల్లాడిపోతున్నారు రైతులు. మీరు కౌలిస్తాం అంటున్నారు. మీ మీద విశ్వాసం తగ్గిపోతుంది. వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ రైతులు మొన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ రైతులు గవర్నర్ గారితో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్తున్నారంటే రైతులకు ప్లాట్లు ఇవ్వండి, మినిమం కార్యక్రమం ఏం చేయాలనో చేయండి. అది చేస్తూ 29 తర్వాత ఏం డెవలప్ చేయాలనో ప్లాన్ ఉన్నాయి, ఆ తర్వాత చేయొచ్చు. 29 వరకే మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. ఈ 29 వరకు ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలనేది గ్రౌండ్ మీద ఆలోచిస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది. మీరు కూడా గ్రౌండ్ వదిలిపెడుతున్నారు. కోటేశ్వర గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పేసి కంక్లూడ్ చేసేయండి. అంటే కొంత ఆలోచిద్దాం. మీరు చెప్పేసేయండి, నేను అడిగేది అడుగుతుంది. చెప్పండి, పర్లేదు. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. జీరోతో ప్రారంభించాలని నేను చెప్పిన మాట వాస్తవం. కానీ
ఆ తర్వాత అన్నది ఏంటంటే జీరోని 100గా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను చెప్పాను. హైప్ చేస్తున్నారని. ఒకటి నేను కొన్ని అంకెలు మాత్రమే చెప్తా. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా హడావుడి చేసి 18,87,000 అంటే 19 లక్షల కోట్ల మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నాం అని చెప్పేసి చెప్పారు. అదే 2019 ఎన్నికలకు ముందు అదే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి ఒక శ్వేతపత్రం ప్రకారం దానిలో ఎంత రియలైజ్ అయిందంటే 67,000 కోట్లు. 19 లక్షల కోట్ల అవగాహన పత్రాలు, 67,000 కోట్ల రియలైజేషన్. అదే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9 లక్షల కోట్ల మేరకు మేము అవగాహన పత్రాలు కుదుర్చుకున్నాం అని చెప్పారు. ఆయన పాలనా కాలంలో కూడా అదే రేషియోలో ఉంది తప్ప రియలైజ్ కాలేదు. అందుకని ఈ అవగాహన పత్రాలు లేకపోతే అన్ని లక్షలతోటి ఇన్ని లక్షలతోటి అన్ని వేలు కుదుర్చుకున్నాము అనేటువంటిది చెప్పి హైప్ చేసి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఘోరమైనటువంటి పరాజయం, తెలుగుదేశం చరిత్రలోనే ఘోరమైన పరాజయం అది. అదే విధంగా నవరత్నాల పేరుతోటి ఇదే అభివృద్ధి, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇదే అభివృద్ధి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఘోరమైనటువంటి పరాజయం పాలయ్యారు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం నేల మీద నడవాలి, నేల మీద నడిచి నేల మీద కబుర్లు చెప్పండి, అభివృద్ధి చేయండి. లేకపోయేట్లయితే మళ్ళా 2019 రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, గఫూర్ గారు, విజయభాస్కర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా సింగపూర్ పర్యటనకు సంబంధించి లేకపోతే ప్రస్తుతం చంద్రబాబు చెప్తున్నట్లుగా ఏదైతే భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి అన్ని ఊహలే తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా చూపించట్లేదు. భవిష్యత్తులో ఏదో జరగబోతోందనేటువంటి ఊహాజనిత ప్రపంచం నుంచి బయటకు వచ్చి వాస్తవికతలో బతకాలనేది గెస్టులందరూ కూడా చెప్తున్నారు. అయితే విజయభాస్కర్ గారు అంతా కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తామని చెప్తున్నారు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యల గురించి ఒకవైపు పరిష్కారం దిశగా అడుగులు వేస్తూనే అభివృద్ధి వైపుగా అడుగులు వేయాలి. అది కూడా ప్రజలని మభ్యపెట్టకుండా వాస్తవాలు చూపించే విధంగానే ఉండాలనేది గెస్ట్ల అభిప్రాయం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.